మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కృష్ణ అనే వ్యక్తిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 12 చేరింది. నిన్న ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, రిసెప్షనిస్ట్ నందినిని అరెస్ట్ చేశారు. కాగా శిశువుల క్రియా విక్రయాల్లో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను ఏజెంట్లుగా హర్షరాయ్, సంజయ్, కృష్ణ లాంటి వారు వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పిల్లలను విక్రయించే ఏజెంట్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తుంది. అనైతిక సరోగసి, మరోవైపు సరోగసి పేరుతో శిశువుల అక్రమ రవాణాకు పాల్పడిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్ట్ అయిన వారి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టే పనిలో ఉన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మరో 4 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు భారీ నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అయితే ఫోన్ ద్వారా అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ ఫాతిమా. సికింద్రాబాద్ లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బండారాలు ఒక్కొక్కటిగా కూడా బట్టబయలవుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే సంతానలేమి సమస్యతో వచ్చే దంపతులని వైద్యురాలు నమ్రత విశాఖలోని తమ సృష్టి ఆసుపత్రికి తీసుకెళ్లడం, నమ్మించడం, అదేవిధంగా చూసుకున్నట్లయితే తర్వాత సరోగసి చేస్తున్నట్లుగా కూడా నటిస్తూ కూడా ఇటు మహిళల నుంచి అండాలు, అదేవిధంగా వారి భర్తల నుంచి వీర్యం కూడా సేకరించడం వంటి కారణాలు చేయడం, అదేవిధంగా చూస్తే ఏవేవో కారణాలు చెప్తూ కూడా ముందుగా చెప్పిన మొత్తం కంటే కూడా ఈ పెద్ద ఎత్తున అమౌంట్ కూడా డిమాండ్ చేసేవారంటూ కూడా సమాచారం అయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే నమ్రత తాలూకా రిమాండ్ రిపోర్ట్ సంబంధించి ఇటు గోపాలపురం పోలీసులు కూడా కీలక అంశాలను అయితే ప్రస్తావించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా సంతాన సాఫల్య కేంద్రం ముసుగులో మోసాలకు పాల్పడిన కేసులో చూస్తే ప్రధాన నిందితురాలుగా ఉన్న నమ్రతకు అయితే ఇప్పటికే కస్టడీ కూడా 5 రోజుల కస్టడీకి కూడా అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం. అదేవిధంగా చూసుకుంటే నిందితులను చూసుకున్నట్టయితే ఇటు జయంత్ కృష్ణ, అదేవిధంగా ధనసరి సంతోష్ కూడా కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలను అయితే పోలీసులు ప్రస్తావించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సికింద్రాబాద్ లోని తమ సెంటర్ కు వచ్చే దంపతులను నమ్రత సరోగసి ద్వారా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉందని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటూ నమ్మించడం, అదేవిధంగా వారిని అయితే నమ్మించి వారి వద్ద నుంచి డబ్బును కూడా గట్టిగా పిండేవారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే విశాఖలోని బ్రాంచ్ అయితే కనుక అత్యున్నత సదుపాయాలు ఉన్నాయంటూ కూడా గర్భం దాల్చే మహిళలకు సంబంధించి అదేవిధంగా డోనర్లు సిద్ధంగా ఉన్నారంటూ కూడా తీసుకెళ్లి ఇక్కడ విశాఖ కూడా తీసుకొచ్చి విశాఖలో కూడా వారికైతే ఇక్కడ పరీక్షలు చేస్తున్నట్టు కావచ్చు, లేదంటే కనుక వైద్యం చేస్తున్నట్టుగా కూడా
విధంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ కూడా అదే విధంగా వాళ్ళకి అనుకూలంగా మొత్తం అంతా ట్రైనప్ చేసుకోవడం ద్వారా మొత్తం డాక్టర్ నమ్రత అయితే కనుక చాలా మోసానికి అయితే పాల్పడ్డారంటూ కూడా మనకి తెలుస్తూ ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే డోనర్ గర్భం దాల్చిందని మీ బిడ్డ పెరుగుతుందంటూ కూడా వీళ్ళకైతే చెప్పడం, వారికి ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కూడా పెద్ద ఎత్తున ఇంకా పెద్ద ఎత్తున అమౌంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుందంటూ కూడా డిమాండ్ చేయడం వంటి కార్యక్రమాలన్నీ కూడా నమ్రత అయితే చేస్తూ ఉన్న పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఈ లోపు ఏజెంట్లుగా ఉన్నటువంటి ఇటు సంజయ్ కానీ నందిని సాయంతో కూడా అస్సాం చెందిన మహిళల నుంచి కూడా పిల్లలను కొనుగోలు చేస్తూ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ దంపతులకు ఈ బిడ్డ పుట్టినట్టుగా కూడా చెప్తూ వీళ్ళకి అప్పగించేవారని, అయితే దానికి సంబంధించి రికార్డులు ఏమి కూడా లేకుండా కూడా చాలా జాగ్రత్త పడుతూ కూడా డాక్టర్ నమ్రత కావచ్చు వాళ్ళకి మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపిన సృష్టి ఐవీఎఫ్ కేంద్రం కూడా వీళ్ళందరూ కూడా చాలా వరకు ఉండేవారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నమ్రత అక్రమ సంపాదనతో కూడా సహకరించిన వారందరికీ కూడా భారీగానే బహుమతులు అందజేస్తూ ఉండడం ఇక్కడ ఒక కొసమెరుపుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం అంటే తన యొక్క వ్యాపారాన్ని ఒక విశాఖకే కాదు, లేదంటే అక్కడ సికింద్రాబాదే కాదు, ఇటు విజయవాడ వంటి ప్రాంతాలకు బాగా కూడా పెంచడం, అదే విధంగా చూసుకున్నట్టు ఇటు భువనేశ్వర్ మొదలుకొని ఇటు వెస్ట్ బెంగాల్, అస్సాం, మిజోరం వంటి ఈశాన్య రాష్ట్రాలకు కూడా వీరి తాలూకా మనుషులందరినీ కూడా పంపించడం ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా ఇది ఒక పెద్ద ఎత్తున కూడా చాలా వరకు నడుస్తున్నట్టుగా కూడా మనకి అయితే ఒకటిగా కూడా బయటికి వస్తున్న పరిస్థితి కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు విశాఖపట్నం మహారాణిపేటలో కూడా మన బీచ్ రోడ్డుకి సమీపంలో ఉండేటువంటి ఫ్లాట్ ను సైతం వినియోగించుకుంటూ కూడా ఇక్కడ విశాఖ సృష్టి కేంద్రానికి ఏదైతే మొత్తం ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఇక్కడ షెల్టర్ కల్పించినటువంటి కార్యక్రమాలు చేయించడం, అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో ఇక్కడ విశాఖ కేంద్రంలో సృష్టి కేంద్రంలో కూడా గత 2023లోనే ఇక్కడ దీని అనుమతులన్నీ కూడా అనుమతులు కంప్లీట్ అయిపోవడం, అదేవిధంగా దాని తర్వాత అయితే కనుక అనుమతుల్ని పునరుద్ధరించుకోకపోవడం కూడా ఇది ఒక పెద్ద సవాలుగానే కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇటు వైద్య శాఖ అధికారులు అయితే కనుక చాలా నిర్లిప్తగా వ్యవహరించారు అనడంలో అయితే మాత్రం ఇక్కడ మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎందుకంటే సృష్టి ఫెర్టిలిటీ కేసుకి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక హాస్పిటల్ అనుమతులు లేకపోయినప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ నడుస్తుందని ఇక్కడ స్థానికంగా ఉన్న వైద్య శాఖ అధికారులు తెలిసినప్పటికీ కూడా వారు పెద్ద ఎత్తున మామూలు తీసుకొని మామూలు దండుకుని వాళ్ళకైతే కనుక సపోర్ట్ చేశారంటూ కూడా అయితే కనుక ఇక్కడ మనకి కొన్ని కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక ఇటు సృష్టి ఫెర్టిలిటీ కేసులో కొనసాగుతున్నటువంటి విచారణ అయితే కనుక మరింత వేగవంతం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా నమ్రతకు సహకరించిన వారి వివరాలపై కూడా పూర్తి ఆరాధిస్తున్న కూడా పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే డాక్టర్ నమ్రతకు సంబంధించి ఆమె కాల్ డేటా కావచ్చు, లేదంటే కనుక ఆమెకు సంబంధించిన ఇంకా వేరే విషయాలను కూడా పూర్తిగా కూలంకషంగా మొత్తం చూసినట్టయితే కనుక ఇంకా మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈమెకి సంబంధించి ఇది ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి నెట్వర్క్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరాధిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖకి సంబంధించి కావచ్చు, ఇటు సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా విజయవాడకు సంబంధించి కూడా ఇప్పటికే నమ్రతతో పాటు అరెస్ట్ అయిన వారి సంఖ్యను కూడా మరింత పెంచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై కూడా ఒక నిఘా వ్యవస్థ అయితే కూడా పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా మనకి కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ విశాఖ సృష్టి కేంద్రంలో అయితే క్షుద్ర పూజలు కూడా చేశారు అంటూ కూడా ఒక కొన్ని అనుమానాలుగా కనిపించే విధంగా అక్కడ ఇటుకలు కావచ్చు, అక్కడ హోమగుండం కాదు, ఇటువంటివన్నీ కూడా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంటే వీళ్ళకి క్షుద్ర పూజలు వంటివి చేసినంత ఆధారాలు లభించడంతో అయితే మాత్రం ఇక్కడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు 5-6 ఫ్లోర్లు కూడా అక్కడ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి హాస్పిటల్ వెనక వైపుగా ఉన్నటువంటి చోట ఇలాంటి క్షుద్ర పూజలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది కూడా ఒక సందేహంగా కూడా అధికారులకు అయితే మాత్రం సందేహాలు అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించి డాక్టర్ నమ్రతకు సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు అయితే కనుక దొరికే అవకాశం ఉందంటే కూడా చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విశాఖలో ఉన్న హాస్పిటల్ కు సంబంధించి ఇప్పటికే దీన్ని సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న రికార్డులను కూడా ఇప్పటికే పోలీసులు
సేకరించిన నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత డేటాను అయితే కనుక వాళ్ళు రికవరీ చేసినట్టయితే కనుక దీనిలో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ రాష్ట్రాల్లో ఉన్నారు, దీంతో పాటు ఇంకా వేరే ఈమెకు సహకరించిన వారు కావచ్చు, లేదంటే ఇక్కడ అధికారులు కావచ్చు, లేదంటే ఇంకా ఎవరైనా టీం ఎవరైనా ఉన్నదానిపై మాత్రం విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా తిరుమలలోని మఠాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై భూమన కరుణాకర రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్గా హైందవ ధర్మ పరిరక్షణలో ప్రముఖ మఠాలపైన విశిష్ట దైవత మాట శృంగేరి పెజావర్ పీఠం, వైఖసన మఠం, అహోబిల మఠాల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న సంప్రదాయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం తిరుమలలో 32కు పైగా మఠాలు ఉండగా హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న ఈ మఠాలకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడాన్ని భూమన కరుణాకర రెడ్డి ఖండించారు. ఈ నోటీసుల ముసుగులో మఠాధిపతులను అవమానించేలా పోలీసులు నేరుగా మఠాల్లోకి వెళ్లి ఇచ్చిన తీరును ఆగ్రహంగా విమర్శించారు. పబ్లిక్ సేఫ్టీ మేనేజ్మెంట్ యాక్ట్ 2013 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం అయితే హైందవ మఠాలపై వ్యతిరేక దాడి స్పష్టంగా కనిపిస్తుందని భూమన కరుణారెడ్డి అన్నారు. ఈ మఠాలన్నీ కూడా చట్టం ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్గా పరిగణింపబడతాయి కనుక మేము ఈ నోటీసులు ఇస్తున్నామని చెబుతూ మీరు సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలి, ఒకవైపునే మఠానికి తలుపులు ఉంచాలి, అన్ని మార్గాలు ఉంచకూడదు, మీరు మూసివేయాలి, సెక్యూరిటీ గార్డు అనునిత్యము కూడా చెక్ చేయాలి, రూఫ్ గార్డెన్ చెక్ చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, ఎంట్రీ ఎగ్జిట్ మరియు పార్కింగ్ స్థలాలు వెనక వైపు ఉన్న మార్గాలు, కాంపౌండ్ నలువైపులా అన్ని ఫ్లోర్లలో మెట్లు మరియు లిఫ్ట్ మార్గాలు, అన్ని ఫ్లోర్ కారిడార్లు కనిపించేలా ఏర్పాట్లు చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, నిషేధిత వస్తువులు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు మఠాలకు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులో నిషేధిత వస్తువులు అంటే స్వామివారిని తరించటానికి హైందవ ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన పీఠాధిపతుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆశ్రమాలకు వచ్చేటువంటి పరమ భాగవోత్తములైనటువంటి భక్తులు నిషేధిత వస్తువులు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, హానికరమైన వస్తువులు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే తనిఖీ చేయాలి. అలాంటివి కనిపిస్తే యాజమాన్యం దృష్టికి తెచ్చి వెంటనే పోలీసు మరియు విజిలెన్స్ వాళ్లకు తెలియజేయాలి. అలాగే సెక్యూరిటీల తనిఖీల కోసం స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్, చెకింగ్ మరియు ప్రిస్కింగ్ అండ్ డిఎంఎఫ్డి అండ్ హెచ్ఎంఎండి ఇవి ఏర్పాటు చేసుకోవాలి. ఈ మఠాలన్నీ కూడా బీఆర్ఎస్ నేతల తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు ఎవరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లోని పెద్ద నాయకుడి కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు నల్లగొండలోని ఓ బీఆర్ఎస్ నాయకుడు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి నల్లగొండలో ఆయన ఒక్కడు గెలిచి మిగిలిన సీట్లు ఓటమికి కారణమయ్యాడని మండిపడ్డారు. అలాంటి లిల్లీపుట్ నేత కూడా నా మీద మాట్లాడుతున్నాడని సీరియస్ అయ్యారు. అసలు కేసీఆర్ లేకపోతే ఆ లిల్లీపుట్ లీడర్ ఎవరని ప్రశ్నించారు. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరియాల్. ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా. కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి
నా మీద ఆ వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి. ఇది వాటి బీఆర్కే న్యూస్ అప్డేట్స్. అందరికీ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.